రండి రండి కులశేఖరం గారు. నమస్తే విశ్వేశ్వరరావు గారు. నమస్కారం. మా తమ్ముడు చలమేశ్వరరావు. నమస్కారం అండి. మా చిన్న తమ్ముడు రఘుపతి. నేను కులశేఖరరావు గారి అమ్మాయిని. వీడు మా అన్నయ్య విష్ణు. వీడే పెళ్లి కొడుకు. వీడు మా బాబాయ్ కూతుళ్ళు కళ్యాణి, కస్తూరి. నమస్తే రండి, అంకుల్. రండి. పదండి. రండి, రండి. అమ్మాయి మంచి స్పీడ్ మీద ఉందయ్యా. కళ్యాణ घड़ी అయ్యా, కొట్టొచ్చినట్టు కనబడుతోందయ్యా. కళ్యాణం మన అమ్మాయికి అయ్యా. అయ్యా ఇక వీళ్ళిద్దరూ చూసుకోవడం అయితేనయ్యా నేను ఉంగరాలు తొడిగించేస్తానయ్యా. ముహూర్తం టైం దగ్గర పడుతోంది కదయ్యా. భలే వాడివిలే అయ్యా. ఓయ్ పంతులు, నేను అన్నం తిని బతకను, ఆచారం తిని బతుకుతా. ఈ ఇంటి పెద్ద కొడుకు లేకుండా ఉంగరాలట మారుతా. మీరు లాంఛనాలు జరిపించాలనుకున్నా నేను ఒప్పుకోవద్దండి. మా పెద్దబ్బాయిలు ఎందే ఈ ఇంట్లో ఏ శుభకార్యము ఆఖరికి ఓ చిన్న పేరంటం కూడా జరిపించే ఆనవాయితీ మాకు లేదండి. మీరిద్దరూ ఒప్పుకున్నా నేను ఒప్పుకోను. నా కూతురు కాడపడుచువు కదా, నీతో పేచి ప్రమాదం. నీకిష్టం లేకుండా ఏమీ చెయ్యనులేమ్మా. మాయ్ మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బద్దలైనా పర్వాలేదు. ఇప్పుడు నాకు గుండె బద్దలైపోతుంది. పోలీస్ డ్రెస్ లో పులిలాగా, ఈ డ్రెస్ లో నందీశ్వరుడిలాగా ఉన్నారు నాన్న. అమ్మాయి అబ్బాయిని గానయ్యా, అబ్బాయి అమ్మాయిని గానయ్యా. అడిగేసుకునేవి కడిగేసుకునేవి ఏమన్నా ఉంటే వెంటనే కానిచ్చుకోండి అయ్యా. అవతల ఇంకో పెళ్లికి నేను ఇంకా అడిగేదేమిటి పంతులు గారు? కట్నాలు కానుకలు ఏమీ అక్కర్లేదని ముందే చెప్పాంగా. అసలు వాళ్ళకి కట్నం అక్కర్లేదన్నా, ఫ్రీగా ఇచ్చేదానికి కూడా గిఫ్ట్ ట్యాక్స్ కట్టాలిగా. అదేనమ్మా, ఇందాక ఆడబడుచు కట్నంగా ఏదో అడగాలనుకున్నావు కదా, అదేమిటో అడుగు. వాళ్ళు ఇవ్వాలని ముచ్చట పడుతున్నారుగా, అడుగమ్మా. అడిగాక కాదంటే గొడవలవుతాయి బాబాయ్. మాది మాట తప్పని వంశం. మాట తప్పనంటున్నారుగా, అడిగే హేమా. అడుగు అడుగక్క. నాకు ఆడపడుచు కట్నంగా ఆయన కావాలి. కాసేపు కూర్చోవచ్చుగా. అమ్మో, మీ మగాళ్ళతో చాలా డేంజర్. ఇంత సందు దొరకనిస్తే మొత్తం దూరేయాలని చూస్తారు. ఇప్పుడు కాసేపు కూర్చోవచ్చుగా అంటారు, ఆ తర్వాత 4 మాటలు చెప్పొచ్చుగా అంటారు, ఆ తర్వాత నడు మీద చేయి వేసుకొనివ్వచ్చుగా అంటారు. అది పడిన తర్వాత ఆడదాన్ని ఇంకేం అడగక్కర్లా. చీర కట్టు కూడా నిలవదు. ఏయ్, చీరంటే అర్థం ఏమిటో తెలుసా నీకు? చీరే కాదు, ఆడపిల్ల చీయని ముద్దుగా తోసేస్తూ రా అంటూ సిగ్గుతో జారు విడిచేది గనుక చీరయ్యింది. ఓహో, అర్థం చెప్పాగా. ఇక లాగేస్తా.